నేరానికి సంబంధించి సంఘటనా స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం మెదక్ జిల్లాకు జిల్లా ఎస్పీ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాలతో రూపొందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని మెదక్ జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించనుందన్నారు. ఇకపై ఏదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్ అధికారులు సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకొని సంఘటన జరిగిన స్థలం నుంచి రక్తం మరికలు, వేలిముద్రలతో పాటు మరో 14 రకాల ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మరియు ఏఆర్ డిఎస్పీ రంగనాథ్ మరియు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, ఆర్ఐలు శ్రీరామకృష్ణ, శైలేందర్ మరియు ఫింగర్ ప్రింట్ ఏఎస్ఐ సిహెచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని దేవస్థానము వద్ద సింగూరు నుంచి సుమారుగా 70,000 క్యూసెక్లు నీరు వదలడం జరిగింది. మరియు అదేవిధంగా పైన కూడా వర్షాలు అధికంగా పడడం వల్ల దేవాలయాన్ని చుట్టుముట్టుగా మొత్తము మునిగిపోయింది. కాబట్టి దేవాలయము ప్రస్తుతము సుమారు 14వ తారీఖు నుంచి మూసివేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు సౌకర్యార్థము అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే భక్తులు సమర్పించేటువంటి ఓడిబియ్యము, బోనాలు అన్నీ కూడా రాజగోపురంలో సమర్పించి అమ్మవారి కృపకు పాత్రం కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో వారందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా అందరికీ భక్తులకు మనవి చేస్తున్నాం. కాబట్టి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాబట్టి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఓన్లీ దర్శనాలు మాత్రమే చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మా పోలీస్ శాఖ వారైతేనేమి, రెవెన్యూ శాఖ వారైతేనేమి, మా దేవస్థాన సిబ్బంది అందరం కూడా వారి పర్యవేక్షణలో ఉన్నాము. కాబట్టి భక్తులకు మరొకసారి మనవి చేయనది ఏమనగా వచ్చి దర్శనం చేసుకొని మాత్రమే వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ మీ ద్వారా భక్తులకు సమర్పిస్తున్నాం. రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతోటి ఈ వరద ఉధృతి బాగా పెరిగింది. సింగూరు పైన ఉన్న సింగూరు డ్యామ్ గిట సుమారుగా 70,000 క్యూసెక్లు వాటర్ వస్తుంది. కాబట్టి దీనికి పూర్తిగా ఇప్పుడు ఇక్కడ గుడి ఆలయము దుర్గామాత ఆలయము మేము మూసివేయడం జరిగింది. అయితే ఇక్కడ మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారము ఇక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినాము. అయితే ఇక్కడ గోపురం వద్ద కానీ, డ్యామ్ వద్ద కానీ, ఇంకా ఈ బ్రిడ్జిల వద్ద మా పోలీస్ సిబ్బంది బాగా కాస్తున్నారు, ఎవరిని రానివ్వడం లేదు. అయితే ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలు బాగా ఉన్నాయి, వరద ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఏడుపాయలకు వచ్చేది ఉంటే వాళ్ళు వాయిదా వేసుకొని ఈ వర్షాలు తగ్గిన తర్వాత రాగలరు. ఎందుకంటే ఈ వరదకు ఇక్కడ ఈ వచ్చిన ప్రజలు ఎవరైనా సెల్ఫీలు కానీ లేకపోతే నీటి దగ్గరకు పోతే నీటిలో పడే ప్రమాదం ఉన్నారు. కాబట్టి మేము అందుకనే చెప్పేసి మేము కొద్దిగా ఈ ప్రజలను ఇక్కడికి రాకుండా కొద్దిగా ఈ ప్రోగ్రాం ఇక్కడ ఉన్న ప్రోగ్రాంను వాయిదా వేసుకొని తర్వాత రాగలరు అని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము. అయితే ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ మరియు పిఆర్టీ టీము మరియు మా యొక్క పాపనపేట పోలీసులు గిట్ట నిరంతరం ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేస్తున్నాం.